కృపా సింహాసనం దగ్గరికి యేసు ప్రభు నామములో ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి అంశము డెలివరెన్స్ ఫ్రమ్ ప్రిజన్, చెరసాల నుండి విడుదల. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, డెలివరెన్స్ ఫ్రమ్ ప్రిజన్. నేటి అంశము చెరసాల నుండి విడుదల. కీర్తన 37, Psalms 37. Verse 40, కీర్తన 37:40. కలిసి నాతో చెప్పండి. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. ఆమేన్. పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానం. ఎవరికి ఎవరు సహాయం చేస్తారు? ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వస్తారో, ఎవరైతే నోరు విప్పి అంతరంగముతో హృదయముతో యేసయ్యను అడుగుతారో, యేసయ్యను అంగీకరిస్తారో వారికి ఈ వాగ్దానం. యెహోవా వారికి అంటే మొదటిగా యూదులకు, రెండవదిగా విశ్వాసులకు సహాయుడై సహాయం చేస్తారు. కాబట్టి నీవు ధైర్యంగా ఉండాలి. ప్రతి దేశంలో ఉన్న ప్రతి విశ్వాసి ధైర్యాన్ని కలిగి ఉండాలి. దిస్ ప్రామిస్ ఇస్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. ఎవ్రీ బిలీవర్ నీడ్ టు హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్ ఇన్ హిస్ వర్డ్. హీ విల్ హెల్ప్ యూ. హీ వాంట్స్ టు డెలివర్ యూ ఫ్రమ్ ది క్లచెస్ ఆఫ్ అన్బిలీవర్స్. ఆయన వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు. యేసయ్య దగ్గరకు వచ్చారు, యేసయ్య సన్నిధికి వచ్చారు గనుక ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు భక్తిహీనుల చేతిలో నుండి, విశ్వాసులు నివసిస్తున్నటువంటి ఈ దేశం భక్తిహీనుల చేతిలో ఉన్నది. చుట్టూ భక్తిహీనులు ఉన్నారు, చుట్టూ సాతాను యొక్క అనుచరులు ఉన్నారు, చుట్టూ ఈ లోకానికి సంబంధించిన మనుషులు ఉన్నారు. ఈ లోకములో చీకటిలో, ఈ పాపపు లోకములో, చీకటి లోకములో సాతాను నివసిస్తున్న ఈ లోకములో భక్తిహీనుల చేతిలో నుండి విశ్వాసులను కాపాడటానికి యేసయ్య ఇష్టపడుతున్నారు. మరి నువ్వేం చేయాలి? నేనేం చేయాలి? మనలో విశ్వాసాన్ని పెంచుకోవాలి, మనలో ప్రార్థన పెంచుకోవాలి, మనలో ధైర్యాన్ని కలిగి యేసయ్య దగ్గరకు వచ్చి వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. ఇదే దేవుని యొక్క వాగ్దానం. చెరసాల నుండి విడుదల. పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుల కార్యములో 12వ అధ్యాయంలో జరిగిన సంఘటనను మనం చూస్తున్నాం. ఇక్కడ 12వ అధ్యాయంలో అపోస్తలుల కార్యంలో ది బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 12 verses 3 to 19, 3వ వచనం నుండి 19వ వచనం వరకు ఒక అద్భుత సత్యాన్ని మనం చూస్తాం. ఒక జరిగిన సంఘటన, అది మనుషులకు ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది, కానీ ఇది యథార్థ సంఘటన. ప్రేమైనటువంటి సంఘమ, ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలిసికొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించి పాస్కా పండుగైన పిమ్మట ప్రజల యుద్ధకు అతని తేవలనని ఉద్దేశించి అతనికి కావలియుటకు 4 చతుష్టయముల సైనికులకు అతన్ని అప్పగించెను. ఏం జరిగింది? ఇజ్రాయేలు దేశములో హేరోదు రాజైన హేరోదు దినములలో 14 మంది సైనికులకు అతన్ని అప్పగించారు. చతుష్టయములు అంటే కింద రాయబడి ఉంది. ఏమని? 14 మంది సైనికులు. 14 సైనికుల మధ్య ఆయనను బంధించారు, చెరసాలలో ఉంచారు. ఎవరు అతన్ని చెరసాలలో వేసింది? రోమా ప్రభుత్వం. ఆ రోమా ప్రభుత్వం యొక్క అధికారి హేరోదైన రాజు. హేరోదు, అతని పేరు హేరోదు. సంఘం ఏం చేస్తుంది? చెరసాలలో
పేతురు గారు బంధించబడ్డారు. సంఘం ఏం చేస్తుంది? 5వ వచనం, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. సంఘం యొక్క బాధ్యత చెరసాలలో ఉన్న ఖైదీల విడుదల కొరకు, చెరసాలలో ఉన్న ఖైదీల రక్షణ కొరకు, చెరసాలలో ఉన్న ఖైదీల విమోచన కొరకు ప్రార్థన చేయాలి. ప్రేమైనటువంటి సంఘమా, పేతురు ఎవరు? యేసయ్య శిష్యుడు. యేసయ్యను వెంబడించిన, ఈ లోకాన్ని వదిలిపెట్టిన, యేసయ్యను వెంబడించిన క్రీస్తు కొరకు హతసాక్షి అయినటువంటి అపోస్తలుడు పేతురు 3 సార్లు అబద్ధం ఆడాడు. తడబాటు కలిగినటువంటి శిష్యుడు, కంగారు పడుతూ ఉండేవాడు. అనేక విషయాల్లో అన్నిటిలో ముందుండేవాడు, ప్రతి విషయంలో కంగారు పడుతూ ఉండేవాడు. అబద్ధాలు ఆడినటువంటి వ్యక్తి, కంగారు పడేటువంటి వ్యక్తి. ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానుడు అయిన తర్వాత యేసయ్య పని చేయకుండా చేపలు పట్టుకోవడానికి వెళ్ళినటువంటి వ్యక్తి తలుపులు వేసుకొని రోమా సైన్యానికి, యూదులకు, పరిసయ్యులకు, శాస్త్రులకు భయపడి ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తి బయటకు రాకుండా లోపల తలుపు వేసుకొని నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి పేతురు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎక్కడున్నాడు? క్రీస్తు కొరకు సాక్షిగా జీవిస్తున్నాడు. టుడే వేర్ ఈజ్ హీ? ఇన్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 12 verse 4 and 5. చెరసాలలో ఉన్నాడు. ఈరోజు చెరసాలలో ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, ఈ అధ్యాయంలో చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఏం చేస్తున్నాడు? ఎందుకు వెళ్ళాడు? క్రీస్తును ప్రకటించాడు. యేసు సజీవుడు, యేసు పునరుత్థానుడు, యేసు తిరిగి లేచిన దేవుడు అని ప్రకటించాడు. క్రీస్తు యేసును ప్రకటించినందుకు, సత్యానికి సాక్షిగా జీవించినందుకు, సువార్తను ప్రకటించినందుకు పేతురుని చెరసాలలో వేశారు. ఆదిమ అపోస్తలుడు. ప్రేమైనటువంటి సంఘమ, మొదటి అపోస్తలుల జాబితాలో ఉన్నటువంటి మొదటి వ్యక్తి. ఆ వ్యక్తిని, ఆ అపోస్తలుడిని, యేసయ్య శిష్యుడిని చెరసాలలో వేసినప్పుడు సంఘమంతా ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. 6వ వచనం, హేరోదు అతన్ని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. చెరసాలలు ఎలా ఉంటాయి? ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన చెరసాల. అబుదాబిలో చెరసాల ఎలా ఉంటుంది? నేను జైల్లో కూడా ఉన్నాను ఒక రాత్రి. ఇక్కడ చక్కగా ఏసీ ఉంది. బట్టలు మనం బయట వాళ్ళు ఎవరన్నా ఇస్తే అవి వేసుకోవచ్చు. పరుపు కొనుక్కోవాలి, మంచం కొనుక్కోవాలి చెరసాల లోపల. పాసేలియాస్ గారు యుఏఈ దేశంలో 5.5 నెలలు ఉన్నారు జైల్లో. ఒక జైలు కాదు, రాసల్కామా జైల్లో, షార్జా జైల్లో, దుబాయ్ జైల్లో, అబుదాబి జైల్లో. ఆయన పండుకోవటానికి మంచం కావాలి అంటే, పరుపు కావాలి అంటే, చెరసాలలో ఖైదీలలో మాఫియా గ్యాంగ్ ఉంది. వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు పరుపు ఏర్పాటు చేసేవాళ్ళు, వాళ్ళకి డబ్బులు ఇస్తే బెడ్షీట్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి డబ్బులు ఇస్తే పోలీస్ అధికారులకి కాదు. దుబాయ్లో, షార్జాలో, రాసల్కామాలో ఉన్నటువంటి చెరసాలలో ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఒకరోజు ఒక చెరసాల్లో, ఈ దేశంలో చెరసాల్లో ఒక గ్యాంగ్ మరొక గ్యాంగ్ కలిసి పోట్లాడుకుని అగ్గి అంటించుకున్నారు పరుపులకి. ఆ హాల్ అంతా కూడా మంటలు, 5 పైన చనిపోయారు. ఊపిరి ఆడక ఆ పొగ, ఆ మంటల్లో. బయటికి ఎవరికీ తెలియదు, లోపల ఏం జరుగుతుందో బయటికి ఎవరికీ తెలియదు. కానీ యేసయ్య కృప చూపారు, పాస్ గారిని ఆ భయంకరమైన స్థితి నుండి విడుదల అనుగ్రహించారు. చెరసాల ఎలా ఉంటుంది? చక్కగా ఏసీ ఉంటుంది, బయట బాగానే ఉంటుంది. చాలామంది జైలుకి వెళ్ళొచ్చారు. వీసా లేని వారిని పట్టుకున్నప్పుడు జైల్లో పెడుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? చక్కగా ఒక బేషన్ ఇస్తారు, అందులో చక్కగా బఠానీలు కూరేస్తారు. ఒక 5 ఒక 10 మంది, అందరికి ఒక్కొక్క రొట్టె ఇస్తారు. అందరూ అదే కలిసి తినాలి. అరబ్బుల ఆచారం. అందరూ ఒక బేషన్లో ఉన్నటువంటి బఠానీల కూర, శనగల కూర తీసుకొని ఒక్కరికొక రొట్టె ఇస్తారు, కలిసి తినాలి. అదే బ్రేక్ఫాస్ట్, అదే లంచ్, అదే డిన్నర్. ఇంకా బిర్యానీ ఎప్పుడో
ఇస్తారు, ప్రతిరోజు బిర్యానీ ఎవరు. ఇది ఇక్కడ దేశంలో ఉన్న పరిస్థితి. ఇక్కడ దేశంలో ఏసీ ఉంది, జైల్లో ఇక్కడ సూపర్ మార్కెట్ ఉంటుంది. బంధువులు కానీ తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళకి ఒక అకౌంట్ నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్లో 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు మనం ప్రతి వారం కానీ ప్రతి నెల కానీ కడితే ఆ నెంబర్కి వాళ్ళు డబ్బులు వెళ్ళిపోతాయి. అప్పుడు వాళ్ళు జైల్లో ఉన్న సూపర్ మార్కెట్లో టూత్ పేస్ట్, బ్రష్ కొనుక్కోగలుగుతారు, సోపు కొనుక్కోగలుగుతారు ఉచితంగా. ఎవరు ఈ జైల్లో కూడా ఆలోచన చేయండి. ఇది ఇక్కడ పరిస్థితి. ఇది గల్ఫ్ దేశం. బయట ఉన్న వాళ్ళకి ఇది ఒక పరలోకం. బయట కష్టపడి పని చేసుకుంటున్న వాళ్ళకి ఇది పరలోకం. ఇండియాలో అయితే వాళ్ళకి అన్నీ ఇస్తారు. జైల్లో 3 పూటల భోజనం పెడతారు, వాళ్ళకి దుప్పటిస్తారు, జైల్లో డ్రెస్ ఇస్తారు. అది హిందూ దేశమైనా వాళ్ళకి అన్నీ ఇస్తారు. వాళ్ళు తిహార్ జైల్లో అయితే 10,000 మంది ఖైదీలు ఉంటారు. వాళ్ళు ఒక్కొక్కడికి ఒక్కొక్క పని ఇస్తారు, ఆ పనికి జీతం ఇస్తారు, వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఉంటాయి. కాబట్టి అక్కడ లోపల సూపర్ మార్కెట్ ఉంటుంది, వాళ్ళకి కావాల్సిన బ్రష్, సోపు అన్ని వాళ్ళు కొనుక్కుంటారు. అక్కడ మరి ఆఫ్రికా పరిస్థితి ఏంటి ఆలోచన. ఆఫ్రికా పరిస్థితుల్లో సోప్ ఎవరు, బ్రష్ ఎవరు, టూత్ పేస్ట్ ఎవరు, బట్టలు ఎవరు, ఫ్యాన్ ఉండదు, కరెంట్ ఉండదు, చీకటి గది. 285 మంది ఉన్నటువంటి చెరసాలకి 5 టాయిలెట్లు. టాయిలెట్కి వెళ్ళాలంటే తెల్లవారుజామున లెగవాలి, లేకపోతే అందరు వెళ్ళిన తర్వాత వెళ్ళాలి. అది పరిస్థితి. ఆలోచన చేయండి. స్నానం చేయాలంటే బాత్రూమ్లు ఉండవు, బయటే. అది పరిస్థితి. ఏ బట్టలతో వెళ్తారో అదే బట్టల్లో ఉంటారు, చినిగిపోయిన బట్టలతో ఉంటారు. అది పరిస్థితి. చెరసాలలో అనేక దేశాలలో అనేక రకాలైనటువంటి పరిస్థితి. మరి పేతురు గారు చెరసాలలో ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ఉందో మనం కళ్ళతో చూడాల. కానీ జరిగినటువంటి సంఘటన పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి సత్యం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. సంఘం యొక్క బాధ్యత ప్రార్థన. చెరసాల పరిచర్య కొరకు ప్రార్థన, చెరసాలలో ఉన్న ఖైదీల విడుదల కొరకు ప్రార్థన, చెరసాలలో ఉన్న ఖైదీల రక్షణ కొరకు ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత సంఘము పైన ఉన్నది. ఏం జరిగింది? సంఘం ప్రార్థన చేస్తే అద్భుతం జరిగింది. కాళ్లకు సంఖ్యలు, చేతులకు సంఖ్యలు, కుడి ప్రక్కన ఒక సైనికుడు, ఎడమ ప్రక్కన ఒక సైనికుడు. పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. ఎంత భయమో చూడండి. ఆయన హత్య చేయలేదు, సువార్తను ప్రకటించాడు. ప్రేమైనటువంటి సంఘం, కోంగో దేశంలో ఒక చెరసాల ఉంది. అది బోర్డర్ ప్రిజన్ అంటారు. అంటే బురుండి కోంగోకి మధ్యలో ఉన్నటువంటి బోర్డర్లో ఉన్నటువంటి చెరసాల. అప్పట్లో ఎప్పుడు దాదాపుగా ఒక 15-16 సంవత్సరాల క్రిందట మొదటిసారి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ చెరసాల లోపలికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి అనేటువంటి ప్రేరణ, నడిపింపు పరిశుద్ధాత్ముడి యొక్క సహాయం అనుగ్రహించారు. జైలు అధికారులతో మాట్లాడి, సూపరింటెండెంట్తో మాట్లాడి అనుమతి తీసుకుని ఆ జైలు లోపలికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ వాళ్ళని అడిగాను, మీరు మాంసం తిని ఎంతకాలం అయింది అన్నాను. అడిగాను. 3 సంవత్సరాలు అయింది అన్నారు. కోంగోలో ఉన్న బోర్డర్ ప్రిజన్లో మాంసం తిని, ఏట మాంసం కానీ కోడి మాంసం కానీ ఏదైనా సరే ఒక మాంసం తిని 3 సంవత్సరాలు అయింది. ఆలోచించండి. గల్ఫ్ దేశాలలో మాంసం తిని ఎన్ని రోజులు అవుతుంది? కృప అధికంగా ఉన్నది. కృప అధికంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? కృపను సద్వినియోగం చేసుకోవాలి. ప్రేమైనటువంటి సంఘం, ఎందుకు వచ్చారు జైల్లోకి? హత్యలు చేసినందుకు. జెనోసైడ్ ప్రిజనర్స్ అంటారు. 1994వ సంవత్సరంలో రువాండాలో 100 రోజులలో 1,00,000 మందిని ఒక జాతి మరొక జాతి చంపుకుంది. ఇప్పుడు ఎలాగైతే మణిపూర్లో ఒక జాతి మరొక జాతిని చంపుకుంటుందో, బంగ్లాదేశ్లో ఒక జాతి మరొక జాతిని చంపుకుంటుందో, అనేక దేశాలలో
సాతానుడు ఈ హత్యల వెనక ఉన్నారు. హత్యల వెనక మనుషులు కాదు, మనుషులలో ఉన్నటువంటి సాతానుడు హత్య చేయాలి, చంపాలి, దోచుకోవాలి, నాశనం చేయాలి, అంతం చేయాలి అనేటువంటి ఆలోచన సాతానుడి ద్వారా కలుగుతుంది. ప్రియమైనటువంటి సంగమం, ఎంతమందిని హత్య చేసావు తెలీదు, ఎలా చంపావు, గన దొరికింది, మిషన్ గన్ కాల్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఇలాంటి పరిస్థితి నీకేమనిపిస్తుంది? అలా కాలిస్తే అప్పుడు అలా సంతోషం అనిపించేదట. మరి కాల్చిన తర్వాత, చచ్చిపోయిన తర్వాత, ఆ సాతానుడు ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత దుఃఖం కలిగేదట. ఆ రక్తాన్ని చూసిన తర్వాత, చచ్చిపోయిన తర్వాత సంతోషం కలిగేదట వాళ్ళకి. ఆ తర్వాత కొంతసేపు అయిపోయిన తర్వాత సాతానుడి యొక్క ఆత్మ ఆ వ్యక్తిలోంచి వెళ్ళిపోయాక దుఃఖం కలిగేదట. కొంతమంది పట్టుబడ్డారు. రువాండాలో వేల మంది చెరసాలలో, ఒక్కొక్క జైల్లో 10,000 మంది, 15,000 మంది, 20,000 మంది ఉన్నారు. జెనోసైడ్ ప్రిజనర్స్ అంటారు వాళ్ళు. 1994లో జరిగిన సంఘటన. పోయినటువంటి సంఘటన. ఈ కొంగో చెరసాలలోకి వెళ్ళి, సరే ఏం తింటారు, చక్కగా మాంసం తినాలని ఉంది అన్నారు. సేవకులు చెప్పి మాంసం పట్టుకొచ్చి వాళ్ళు తినేటువంటి ఉగ్గాలి అంటే కరపెండలం పౌడర్ చేసి దాన్ని ఉప్మాలా తయారు చేసి మాంసం కూర వండించి బయట లోపలికి తీసుకొచ్చి భోజనం పెడితే చాలా సంతోషపడ్డారు. ఖైదీలుగా బంధించబడిన తర్వాత తల్లిదండ్రులు రాలేదు, బంధువులు రాలేదు, మీరెవరో మాకు తెలియదు, మాకు మంచి భోజనం పెట్టారు. ఒక్కపూటే భోజనం, ప్రతిరోజు ఒక్కపూటేవాడు భోజనం తినేది, రెండో పూట భోజనం లేదు. ఎవరన్నా సంస్థలు, NGOs భోజనం పెడితే తింటారు. అది పరిస్థితి. ఆ విధంగా దాదాపుగా 12 రోజులు ఆ చెరసాల్లో 227 మంది ఖైదీలు ఉన్నారు. వాళ్ళందరికీ భోజనం పెట్టి సువార్తను ప్రకటించడానికి యేసయ్య మార్గం తెరిచారు. ఒకరోజు యేసయ్య ప్రేమ గురించి ప్రకటించిన తర్వాత ఎంతమంది బాప్టిజం తీసుకుంటారు అంటే అందరూ చేతులు ఎత్తారు. అక్కడ టాయిలెట్లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. వాటికి టాప్ ఉండదు, అందరు లైన్లో ఉండాలి. స్నానాలు బయట చేస్తారు, కరెంట్ ఉండదు, చీకటి, వేసుకున్న దుస్తులతోనే ఉన్నారు. ఇక్కడ టీషర్ట్లు ప్రింట్ చేసి అక్కడ తీసుకెళ్లి వాళ్ళందరికీ టీషర్ట్లు ఇస్తే చాలా సంతోషపడ్డారు. భోజనం పెట్టడానికి, టీషర్ట్లు ఇవ్వటానికి, సువార్తను ప్రకటించడానికి, వాళ్ళ రక్షలోకి నడిపించడానికి యేసయ్య మార్గాలు తెరిచారు. సరే, బాప్తిజం తీసుకుంటామన్నారు. సువార్తను విని విశ్వసించి అంగీకరించిన తర్వాత జైలు అధికారులతో మాట్లాడి ఆ బోర్డర్లో కోంగో దేశంలో తంగానికా లేక్ ఒక నది ఉంటుంది. ఆ నది పేరు తంగానికా. దానికి ఈ యొక్క చెరసాలకి దాదాపుగా 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఆ నది. ఆ నదిలో బాప్తిజాలు ఇవ్వటానికి జైలు అధికారులు అనుమతించారు. ఒకరోజు మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో ఒక వ్యాన్ నిండా 11 మంది ఖైదీలను ఎక్కించి మిలిటరీ వాళ్ళు గన్స్ తోటి ఆ వ్యాన్లో ఉన్నారు. ఇంకొక వ్యాన్ నిండా గన్స్ తోటి మిలిటరీ వాళ్ళు ఉన్నారు. తీసుకొని వచ్చారు. పాస్ ఏలియాస్ గారు, నేను, ఇంకొక సేవకులు అందరం నదిలో ఉన్నాం. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి బాప్తిజాలు ఇచ్చాం 11 మందికి. వీళ్ళు వెళ్ళిపోయింది వ్యాన్, ఇంకొక వ్యాన్ రావాలి, వ్యాన్ రావట్లా. ఈ పోలీసు వాళ్ళు, చెరసాల వాళ్ళు వచ్చారు. వచ్చి మా సూపరింటెండెంట్ వాళ్ళని పంపించదలుచుకోలేదు, భయపడుతున్నారు, వాళ్ళకి ఈతొచ్చు, వాళ్ళు ఈత వేసుకుని పారిపోతే వీళ్ళందరూ ఉద్యోగాలు పోతాయన్నారు. అది పరిస్థితి. సరే, ఇంక మేము బయటకు వచ్చాం ఆ నదిలో నుండి. ఆ రాత్రి ప్రార్థన చేసాం, యేసయ్య కృప చూపారు. రెండవ రోజు ఇక్కడ మనం మాల్స్లో చూస్తాం బెలూన్ స్విమ్మింగ్ పూల్, పిల్లలు ఆడుకునేటువంటి బెలూన్. అది స్విమ్మింగ్ పూల్లా ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలం ఇంట్లో చాలామంది కొనుక్కుంటూ ఉంటారు. ఆ బెలూన్ గాలి కొట్టి దాన్ని తొట్టిలా ఉంటుంది, ఆ తొట్టిలో నీళ్లు నింపుతూ ఉంటారు. అది బెలూన్ స్విమ్మింగ్ పూల్ తీసుకొచ్చారు. దానికి గాలి కొట్టి దానిలో నీళ్లు నింపి ఆ కొంగోలో మొదటి రోజు నదిలో 11 మందికి బాప్తిజాలు ఇచ్చాం. రెండో రోజు చెరసాలలో 116 మందికి బాప్తిజాలు ఇవ్వడానికి యేసయ్య వచ్చాడు. 12 రోజులు భోజనం పెట్టి 12 రోజులు రోజుకు 1 గంట వాక్యం చెప్పి
తెలియని ప్రాంతానికి వెళ్ళి సువార్తను ప్రకటించి మారు మనసుతో కూడిన ముఖ్య బాప్తిజాలు ఇవ్వటానికి పరిశుద్ధాత్ముడు కార్యం చేశారు. రక్షణలోకి నడిపించేది పరిశుద్ధాత్ముడు. ప్రేమైనటువంటి సంఘం. ఆ తర్వాత 3 సంవత్సరాల తర్వాత వెళ్ళాను. వెళితే 127 మంది బాప్తిజం తీసుకున్నారు. 5-6 తప్ప మిగతా వాళ్ళందరూ విడుదల కలిగింది. వాళ్ళందరికీ యావజ్జీవ ఖైదీ పడింది. అనేక మందిని చంపినటువంటి జీవిత ఖైదీలు వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు. ఏం చేస్తున్నారు అంటే, కొంతమంది ఏమో సువార్థికులు అయ్యారు, కొంతమంది సేవకులు అయ్యారు, కొంతమంది సంఘ పెద్దలు అయ్యారు, కొంతమంది సంఘంలో బలమైన పాత్రలుగా వాడబడుతున్నారు. అద్భుతాలు ఎవరు చేస్తారు? యేసయ్య అద్భుతాలు చేస్తాడు. పరిశుద్ధాత్ముడు అద్భుతాలు చేస్తాడు. ఈ విధంగా చెరసాలలో వాక్యం చెప్పడానికి యేసయ్య మార్గాలు తెరిచారు. యేసయ్య మార్గాలు తెరవాలి అంటే సంఘము దర్శనము కలిగి ఉండాలి. సంఘము ఆసక్తితో ప్రార్థన చేయాలి. సంఘము యేసయ్య ప్రేమను ప్రకటించడానికి సిద్ధముగా ఉండాలి. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు ఏం జరిగింది? చక్కగా కుడి ప్రక్కన ఒక సైనికుడు, ఎడమ ప్రక్కన ఒక సైనికుడు, కాళ్లకు సంఖ్యలు, చేతులకు సంఖ్యలతో బంధించబడ్డాడు పేతురు. ప్రేమైనటువంటి సంఘమా, దేవదూత వచ్చాడు. 7వ వచనం, అపోస్తుల కార్యంలో 12వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచాను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించాను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లేమని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడెను. దేవదూతలు వచ్చారు. ఇప్పుడు దేవదూతలు సహాయం చేస్తారు. అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ సంఘము ఎత్తబడేంత వరకు దేవదూతలు సహాయం చేస్తారు. కాబట్టి సంఘము విశ్వాసము కలిగి జీవించాలి. నాకు ఎవ్వరు లేరు, ఈ దేశంలో నాకు ఎవ్వరు సహాయం చేస్తారు, నాకు ఎవ్వరు లేరు అని అనకూడదు. ఆ మాట అంటమే అబద్ధం, అదే పాపం. ప్రభు ఏమంటున్నారు? నేను నీకు సహాయము చేయువాడనై ఉన్నాను. యెహోవా వారికి సహాయము చేయువాడై వారిని రక్షించును. కాబట్టి ఒక విశ్వాసి యొక్క పిల్లలు, తల్లిదండ్రులు, కుటుంబము, ఉద్యోగము, జీవితము ఏ పరిస్థితిలో ఉన్నా వాళ్ళు ఒంటరి, నేను ఒంటరి అన్న మాట అనకూడదు. ఆ మాట అంటమే పాపం. నేను ఒంటరిని, నా కొడుకు ఒంటరి, నా కూతురు ఒంటరి, నా భర్త, నేను, ఇక్కడున్న ఫలానా వాళ్ళు ఒంటరిగా ఉన్నారు అని అనకూడదు. కారణం అది వాక్యానికి విరుద్ధం. ప్రభు ఏమంటున్నారు? యేసయ్య, నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను. ఐ విల్ నెవర్ లీవ్ యూ నో ఫర్సేక్ యూ. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయంలో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను అని ప్రభు అంటున్నారు. కారణం ఏమిటి? యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నారు. ప్రేమైనటువంటి సంఘమా, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయన చెప్పెను కదా. 6వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 13:6. కలిసి నాతో చెప్పండి. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చెయ్యగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ఆమేన్. విశ్వాసుల ఆలోచన, విశ్వాసుల పలకవలసినటువంటి మాట, నోటితో పలకవలసిన మాట, విశ్వాసులకు ధైర్యం యేసయ్య మాట ద్వారా కలుగుతుంది. కాబట్టి విశ్వాసులు విశ్వాసముతో నోటితో పలకాలి. నీవు ఒంటరివి కాదు, నేను ఒంటరిని కాదు, నీకు సహాయం చేయటానికి యేసయ్య ఉన్నారు. దేవదూతలు వస్తారు. ఎందుకు వస్తారు? సహాయం చేయటానికి. అదే కీర్తనలో ప్రభు సెలవిస్తున్నటువంటి సత్యం. కీర్తనాకారుడు చక్కగా గుర్తు చేస్తూ ఉంటాడు అనేక సత్యాలను. కీర్తన 30
4వ కీర్తన 7వ వచనం కలిసి నాతో చెప్పండి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఆమేన్. Holy angels will come and protect you, guide you if you have a fear of God. దేవుని దూతలు నీ దగ్గరకు వచ్చి నీకు సహాయం చేస్తారు. కాబట్టి ఈరోజు నీవు ఒంటరివి కాదు, నాకెవ్వరు లేరు ఇక్కడ, అక్కడ ఎవ్వరు లేరు అన్న మాటలు మాట్లాడకూడదు. విశ్వాసముతో కూడిన మాటలు మాట్లాడాలి. సంఘం ప్రార్థన చేస్తుంది. పేతురు చెరసాల్లో ఉన్నాడు, దేవదూత వచ్చాడు, పేతురు లే అన్నాడు, లేచాడు. వెలుగు ప్రకాశిస్తుంది. మిగతా ఖైదీలు అందరూ నిద్రపోతున్నారు. ఇంకెవరు నిద్రపోతున్నారు? సైనికులు నిద్రపోతున్నారు. అందరూ నిద్రపోతున్నారు. పేతురు లేచాడు. సంఖ్యలు తెగిపోయాయి. పేతుర్ని దేవదూత బయటికి తీసుకొచ్చాడు. చెరసాల గేట్లు తెరుచుకున్నాయి. మొదటి గేటు, 2వ గేటు, 3వ గేటు, గేట్లన్నీ తెరుచుకున్నాయి. దేవదూతలకు శక్తి ఉన్నది, బలం ఉన్నది. దేవుని దగ్గర నుంచి పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చినటువంటి దేవదూతలు ఈ లోకంలో దయ్యాల కన్నా శక్తి కలిగిన వాళ్ళు. ఎవరికి సహాయం చేస్తారు? విశ్వాసుల పిల్లలకు సహాయం చేస్తారు. కాబట్టి విశ్వసించాలి. దేవదూతల పరిచర్యను విశ్వసించాలి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఆ సత్యాన్ని చూస్తాం. పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. దేవదూతలు సజీవంగా ఉన్నారు. వాళ్ళు దేవుని పిల్లలకు సహాయం చేస్తారు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 14. కలిసి నాతో చెప్పండి. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? ఆమేన్. వాళ్ళనే దేవదూతలు అంటాం. సేవకులకు సహాయం చేయడానికి, విశ్వాసులకు సహాయం చేయడానికి దేవదూతలు ఉన్నారు. పేతురుకి ఏమనుకుంటున్నాడు? కళ అనుకుంటున్నాడు. సంతోషంగా ఉన్నాడు. చెరసాల నుంచి బయటకు వచ్చాడు. అన్ని ద్వారాలు తెలుసుకున్నాయి. బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత దేవదూత వెళ్ళిపోయాడు. మొదటి కావాలి, 2వ కావాలి దాటి పట్టణంలో ఇనుప గవరి యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెలుసుకునేను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయాను. పేతురు ఏమనుకుంటున్నాడు? అంత కలగా అనుకుంటున్నాడు. చివరికి అప్పుడు కలగాదు, నిజం అనిపించింది. పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదుల ప్రజలను నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొనేను. చివరికి ఇది కల కాదు, నిజమని పేతురుకి అర్థమైంది. యేసయ్య నన్ను తప్పించారు, హేరోదు నుండి, యూదుల నుండి, ప్రజల నుండి నన్ను విడిపించారు, చెరసాల నుండి నన్ను విడిపించారు అని పేతురుకి అర్థమైంది. పేతురు ఒక్కొక్క అనుభవంలోకి వెళ్ళాడు. అనేక అనుభవాలు, పరిశుద్ధాత్మ కార్యాలు. ప్రియమైనటువంటి సంఘమా, నూతన అనుభవంలోకి, నూతన ఆశ్చర్య కార్యాలు విశ్వాసులు అనుభవించాలి. దేవదూతల పరిచర్య ఉన్నది. అద్భుతాలు జరుగుతాయి. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. విశ్వాసము ఉంచిన వారికే, నమ్మని వారికి ఏం జరగవు. నమ్మని వారు అక్కడే ఉంటారు. ఈ దేశంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి? ఈ దేశంలో 1000 సంఘాలు ఉన్నాయి. ఈ అబుదాబిలో 1000 సంఘాలు ఉన్నాయి. తెలుగు సంఘాలు 20 ఉన్నాయి. అందరికీ అవకాశాలు ఉన్నాయా? లేవు. విశ్వసించిన వారికి, దర్శనము కలిగిన వారికి, అభిషేకము కలిగిన వారికి అద్భుతాలు జరుగుతాయి. యేసే అద్భుతం తెచ్చారు. శ్రీలంక వెళ్ళాను. శ్రీలంకలో అవి బౌద్ధ మతాన్ని పాటించేవాడు. యేసయ్య చెప్పమన్న మాటలు అక్కడ చెప్పడానికి చెరసాల ద్వారం తెరవబడింది. చెరసాల లోపలికి వెళ్ళి సువార్తను ప్రకటించడానికి యేసయ్య కృప చూపారు. ఇండోనేషియా వెళ్ళాను. ఇండోనేషియా ముస్లిం దేశం. అక్కడ లోపలికి వెళ్ళి సువార్తను ప్రకటించడానికి యేసయ్య కృప చూపారు. కొంగో నుండి బురుండి వెళ్ళి బురుండిలో చెరసాలలో సువార్తను ప్రకటించడానికి యేసయ్య కృప చూపారు. ఆ తర్వాత అనేక దేశాలు, రువాండా, ఆ తర్వాత కెమరూన్ అయితే 5 చెరసాలలో, ఒక్కొక్క చెరసాలలో
ఒక 5 రోజులు ప్రతిరోజు ఒక చెరసాలకు కొంతమంది సేవకులను పంపించి వాక్యం చెప్పడానికి యేసయ్య కృప చూపారు. 5 చెరసాలలో 5 చెరసాలలో కలిపి 224 మంది ఖైదీలకి బాప్తిజం ఇవ్వడానికి యేసయ్య కృప చూపారు. కెమరూన్ అనేటువంటి దేశం. ఆ విధంగా చెరసాలలో ద్వారాలు తెరవబడ్డాయి. సువార్తను ప్రకటించడానికి, భోజనం పెట్టడానికి, ఖైదీలకు రక్షణతో కూడిన బాప్తిజాలు ఇవ్వటానికి యేసయ్య కృప చూపారు. కాబట్టి యేసయ్య ఇచ్చినటువంటి కృప ఇది అభిషేకం. దీన్ని మనం నిర్లక్ష్యం చేసుకోకూడదు. మనకు ఉన్న వాటిని బట్టి, యేసయ్య మనకి ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి, కృపను బట్టి, పునరుత్థానపు శక్తిలో మనం ఆనందించాలి. మన అతిశయము యేసయ్య పునరుత్థానాన్ని బట్టి ఉండాలి. మనం చేసేటువంటి క్రియలను బట్టి కాదు. యేసయ్య అవకాశం ఇచ్చారు. అనేక మందికి లేని అవకాశం మనకి ఇచ్చారు. అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు చెల్లించాలి. నీ ప్రార్థన, నీ ధనము, నీవు, నేను, మనమంతా కూడా వేరు వేరు దేశాలలో బలంగా వాడబడటానికి కృప ఉన్నది, అభిషేకము ఉన్నది. ఈ కృపను బట్టి, అభిషేకాన్ని బట్టి పునరుత్థానపు శక్తిలో ఆనందించాలి. ఇంకా బలంగా పనిచేయాలి. అదే దేవుడు కోరుకుంటున్నది. పేతురు ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆలోచన వచ్చింది పేతురుకి, దేవుడు నా ద్వారా ఇంకా చేయవలసిన పని ఉంది. నీ ద్వారా దేవుడు ఇంకా కార్యాలు చేయాలనుకుంటున్నాడు. చెరసాల దేనికి గుర్తు? చీకటికి గుర్తు, సమస్యకు గుర్తు, ఆందోళనకు గుర్తు, బలహీనతలకు గుర్తు, బంధకాలకు గుర్తు, అనుమానానికి గుర్తు, సాతానికి గుర్తు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన చెరసాల్లో ఉన్నారు. ఈ లోకంలో బంధించబడ్డారు. కొందరు ఆత్మీయ నేత్రాలు బంధించబడ్డారు, కొందరు మానసికంగా బంధించబడ్డారు, కొందరు శారీరకంగా బంధించబడ్డారు. విడుదల యేసయ్య అనుగ్రహిస్తారు. ఎవరు ఎలాంటి సమస్యలో ఉన్నప్పటికీ ఆ సమస్య ఒక చెరసాల లాంటిది. చెరసాలను తెంచివేయగల శక్తిమంతుడు యేసయ్య. యేసయ్య చెరసాల నుండి విడిపించగల శక్తిమంతుడు. చెరసాల నుండి విడిపించి బలమైన పాత్రగా వాడుకోగల శక్తిమంతుడు. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు ఏం జరిగింది? పేతురు బయటకు వచ్చాడు, దేవదూత బయట తీసుకొచ్చాడు, యేసయ్య కార్యం చేశాడు. సరే, ఒక ఇంటికి వచ్చాడు. అక్కడ ఎవరున్నారు? అక్కడ ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండేవి. సంఘం అంతా ఏం చేస్తుంది? వాళ్ళు ఉంటున్న ఇళ్లలో ప్రార్థనలు చేస్తున్నారు. ప్రతి ఇంటిలో ప్రార్థన ఉండాలి, ప్రతి రూములో ప్రార్థన ఉండాలి, ఎడతెగక ఉండాలి. ప్రార్థనే ఒక ఊపిరిగా ఉండాలి. అప్పుడు నీవు, నీ పిల్లలు, నీ కుటుంబము ఆశీర్వాదకరముగా వాడబడతారు. ప్రియమైనటువంటి సంఘమా, సంఘ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో, సామూహిక ప్రార్థనలో, ఏకాంత ప్రార్థనలో ప్రతి ఒక్కరూ ఏకీభవించాలి. ప్రార్థన బలాన్ని చేకూరుస్తుంది, ప్రార్థన జవాబునిస్తుంది, ప్రార్థన ఆశీర్వాదాన్ని చేకూరుస్తుంది. నీవు విశ్వాసముతో కూడిన ప్రార్థన చేయాలి. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒక అమ్మాయి వచ్చింది, రోధి అని ఒక చిన్నది ఆలకించడానికి వచ్చింది. పేతురు వెళ్ళి తలుపు కొట్టాడు. రోధి అనే ఒక చిన్న అమ్మాయి వచ్చింది. పేతురు స్వరాన్ని వింది, సంతోషంతో వెనక్కి వెళ్ళిపోయింది. పేతురు వచ్చాడు అంటుంది. అందరూ ఆశ్చర్యపోయారు, అందరూ సంతోషంగా ఉన్నారు. మళ్ళా పేతురు తలుపు కొడుతున్నాడు. అప్పుడు అందరూ వచ్చి తలుపు తీశారు, లోపల తీసుకెళ్లారు. జరిగిన అద్భుతాన్ని విని సంతోషించారు. ఆ పట్టణాన్ని వదిలిపెట్టి మరొక పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించాడు పేతురు. ప్రేమైనటువంటి సంఘమ, వాడబడటానికి, ఉపయోగపడటానికి మనలో విశ్వాసాన్ని పెంచుకోవాలి, ప్రార్థన పెంచుకోవాలి. కలిగి ఉన్నటువంటి ధన్యతలను బట్టి, తలాంతులను బట్టి, కృపను బట్టి, అభిషేకాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి అతిశయించకుండా క్రీస్తు యేసు పునరుత్థానాన్ని బట్టి అతిశయము కలిగి జీవించాలి. ఇది ధన్యత. అనేక మందికి, వేల మందికి లేని ధన్యత మనకే సహించారు. ప్రేమైనటువంటి సంఘమ, మొన్న పోయిన వారం 2 వారాల క్రిందట సియరా లియోన్ అనే దేశం వెళ్ళాం. అక్కడ దాదాపుగా $50,000 ఖర్చు అయింది. ఆలోచన చేయండి,
ఓ పక్క బైబిల్ పాఠశాల జరుగుతుంది. రిజిస్టర్ అయింది 1400 మంది. అక్కడ స్థలం లేదు, చైర్ లేవు. దాదాపుగా 750 నుండి 800 చైర్లే పడతాయి. నీకు అంత మించి పడతావు. మిగతా వాళ్ళు బయట 200 మంది బయట ఉంటారు. 100 మంది బలహీన పడిపోయి రూమ్లో ఉంటారు. ఆ స్థలం ప్రిజన్ స్టాఫ్ ట్రైనింగ్ సెంటర్. సియరా లియోన్ ఒక ముస్లిము దేశంలో చెరసాలలో పని చేయటానికి తయారు చేసేటువంటి పోలీసు వాళ్ళ సెంటర్ అది. ప్రిజన్ స్టాఫ్ ట్రైనింగ్ సెంటర్. ఆ సెంటర్నే అద్దెకి తీసుకోవడానికి యేసయ్య ఇక్కడ వచ్చింది. అక్కడ కరెంట్ లేదు, వాటర్ ఫెసిలిటీ ఉంది, చక్కగా పంపులు ఉన్నాయి, చేతితో కొట్టే పంపులు ఉన్నాయి, కానీ కరెంట్ లేదు. ఆ హాల్స్ అన్నీ ఒక్కొక్క హాల్లో 75 మంది ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమ, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అందరికీ భోజనం, బ్రేక్ఫాస్ట్, లంచ్, దాదాపు 1000 మందికి భోజనాలు, వంటలు చేయించాలి. ఒక పక్క వర్షం, అందరికీ భోజనాలు పెడుతున్నాం, కానీ మాకు మాత్రం సరైన భోజనం లేదు. లంచ్ పామాయిల్తో వంటలు చేస్తారు. ఆ కర్రపెండలం ఆకులు, బంగాళదుంప ఆకులతో చక్కగా కూర వండుతారు. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసి ఆయిల్లో ఫ్రై చేసి పెడతారు. వాళ్ళు చక్కగా పామాయిల్, ఆయిల్ చూస్తేనే భయం వేస్తుంది. ఫిష్ ఫ్రై, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, అన్ని ఫ్రైలు చేస్తారు. వాళ్ళ తెలివి చూడండి. మన కిచిడి గురించి తెలుసు, కానీ ఇలాంటి కూరలు మీరు ఎప్పుడు బహుశా చూసి ఉండరు, తిని ఉండరు. అన్నీ కలిపేస్తారు ఒకే కూరలో. ఒకళ్ళకి ఫిష్ వచ్చింది, వాళ్ళ ఆశీర్వాదం. ఒకళ్ళకి చికెన్ వచ్చింది, ఒకళ్ళకి ఇంకొక ఎముక వచ్చింది. ఎవరికి ఏదో వచ్చిందో తెలియదు. ఆలోచన దానికి కూడా వాళ్ళు మరి సిద్ధపడ్డారు. అదే మరి తినలేనటువంటి పరిస్థితి. ఆ ఆకులు, ఆ మాంసాలు. మాకు లంచ్ ఉండదు, కరెంట్ ఉండదు, జనరేటర్ పెట్టాం వాక్యం చెప్పడానికి. రాత్రికి హోటల్కి వెళ్తేనే జనరేటర్, అక్కడ కూడా జనరేటర్. ప్రియమైనటువంటి సంఘం, ఆ ప్రక్కనే చెరసాల ఉంది. ఈ చెరసాల్లోకి వెళ్ళాలి. యేసయ్య మార్గం తెరిచారు. అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులతో మాట్లాడి రోజు వాక్యం చెప్పడానికి వెళ్ళాం. మొదటి రోజు వెళ్ళాం. రెండో రోజు 39 మంది బాప్తిజం ఇవ్వడానికి యేసయ్య వచ్చింది. రెండవ రోజు అందరూ, అక్కడ కరెంట్ లేదు, అందరూ. ఆ చెరసాల కూడా ఎలా ఉందంటే మీరు చూడండి, వాళ్ళు ఒకే బట్టలు, మురికి బట్టలు, క్రొత్త బట్టలు లేవు, వేసుకున్న బట్టలతోనే ఉన్నారు. చిరిగిపోయి బట్టలు లేక వరుసగా కింద కూర్చున్నారు. చెరసాల ఆ 285 మంది వాక్యం చెప్పడానికి యేసయ్య చూపారు. వాళ్ళకి సోపులు, రైసు, కావలసిన వస్తువులు ఇవ్వడానికి యేసయ్య చూపారు. మూడో రోజు 59 మందికి బాప్తిజం ఇవ్వడానికి అవకాశం. తర్వాత ఆఖరి రోజు 42 మందికి బాప్తిజం ఇవ్వడానికి యేసయ్య చూపారు. అక్కడ నీళ్ళతోటి లేదు, బెలూన్ స్విమ్మింగ్ పూల్, చిన్నపిల్లలు ఆడుకునేటువంటి బెలూన్, అది తీసుకొచ్చి దానికి గాలి కొట్టి దానిలో నీళ్ళు నింపి బాప్తిజాలు ఇవ్వడానికి యేసయ్య చూపారు. 140 మంది ఖైదీలకు బాప్తిజం ఇవ్వడం జరిగింది. భోజనం పెట్టడం జరిగింది. కృప చక్కగా పాస్టర్లకి ఇద్దామని ఇక్కడ ఖర్జూరాలు కొనుక్కెళ్ళాము. ఒక 5 కిలోలు. ఆ 5 కిలోలు అక్కడ ఇవ్వడానికి యేసయ్య వచ్చారు. వాళ్ళు చక్కగా దుబాయ్, అబుదాబి డేట్స్, ఖర్జూరం తిన్నారు. యేసయ్య కృప. ఆలోచన చేయండి. కొన్ని బట్టలు కొనుక్కెళ్ళాను పాస్టర్లకి ఇవ్వాలని. సార్ ఆ బట్టలన్నీ కూడా అక్కడ ఖైదీలకి ఇవ్వడం జరిగింది. సువార్తను ప్రకటించడానికి, భోజనం పెట్టడానికి, బాప్తిజాలు ఇవ్వడానికి అభిషేకం సహాయం చేస్తుంది. భాష తెలియదు, మనుషులు తెలియదు. అక్కడికి వెళ్ళేంత వరకు వాళ్ళు ఎవరో మనకు తెలియదు, మనం ఎవరో వాళ్ళకి తెలియదు. పర్మిషన్ లేవు. వెళ్ళిన తరువాత మొదటి అడుగు మనం వేస్తే రెండో అడుగు ఆయన ద్వారాలు తెలుస్తాడు. మొదటిగా నేను ప్రార్థన చేస్తే, ప్రార్థన చేయటం ద్వారా ఏం జరుగుతుంది? మార్గాలు తెరవబడతాయి, నూతన మార్గాలు తెరవబడతాయి. మనకు తెలియని రీతిగా మనల్ని యేసయ్య వాడుకోవడానికి ఇష్టపడుతున్నారు. కారణం యేసయ్య రాకడ సమీపంగా ఉంది. ఈ దేశంలో కల్దీయా చెరసాల్లో ఉన్నాను. ఒక రాత్రి అంతా నిద్ర వల్ల సువార్త ప్రకటించాను. 1:30 వరకు బయటకు వచ్చాను. పోలీసులు పట్టుకున్నారు. విజిట్ వీసా ఉంది. వీసా ఉన్నా సరే తీసుకెళ్ళి లోపల పెట్టారు. ఆ రాత్రి ఏం చేస్తాం? అక్కడ ఉన్న ఖైదీలతోటి, పోలీసు వాళ్ళతోటి వాక్యం చెప్తా ఉన్నా. తెల్లవారిన తర్వాత
వీసా ఉంది, మరి ఎందుకు పట్టుకొచ్చారు, పంపించేయండి వద్దన్నారు. వీసా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చారు, పోలీసు వాళ్ళని తిట్టారు. వాళ్ళు ఏం చేస్తారు, చక్కగా బైబుల్స్ ఉన్నాయి, కరపత్రాలు ఉన్నాయి. శుక్రవారం రాత్రి అర్ధరాత్రి పట్టుకున్నారు. డబ్బులు ఇంకా లెక్క పెట్టాల, ఆ డబ్బులని వాళ్ళు తీసేసుకున్నారు. తీసుకుని లెక్క ఎంతో నేను అడుగుతున్నారు, లెక్క పెట్టలేదు అన్నారు. ఏంటి డబ్బులు ఎక్కడి అన్నారు. విశ్వాసులు ఇచ్చారన్నారు. ఎవరు విశ్వాసులు అంటే నేను పాస్టర్ గారిని అని చెప్పాను. చెరసాలలో ఒక రాత్రి అంతా ఉన్నా. యేసయ్య కృప చెప్పారు. డబ్బులు ఇచ్చేశారు, ఫోన్ ఇచ్చేశారు, పాస్పోర్ట్ ఇచ్చారు, అన్ని తిరిగి ఇచ్చారు, బైబుల్ ఇచ్చేశారు. వెళ్ళిపో, నువ్వు వద్దులే మాకు వెళ్ళిపోతారు. యేసయ్యకు స్తోత్రం. కానీ ఒక రాత్రి చెరసాల అనుభవం. అబుదాబిలో ఇంకొక దేశం వెళ్ళాం, అజర్బైజాన్. అక్కడ కొంత సమయం మసీదులో వాక్యం చెప్పడానికి యేసయ్య కృప చెప్పారు. బయటకు వచ్చారు, తీసుకెళ్లారు, పట్టుకున్నారు, జైలు పెట్టారు. యేసయ్య మార్గం తెరిచారు, చెరసాల నుండి విడుదల కలిగి. మన చేయవలసిన బాధ్యత ఏమిటి? ప్రార్థన, విశ్వాసముతో కూడిన ప్రార్థన. యేసయ్య రాకడ సమీపంగా ఉంది. యేసయ్య రాకడ సమీపంగా ఉన్నది కాబట్టి సంఘము ఎడతెగక ప్రార్థన చేయాలి. అదే పరిశుద్ధాత్ముడు ఈరోజు మనకి గుర్తు చేస్తున్నటువంటి సత్యం. ప్రేమైనటువంటి సంఘమా, లూకా సువార్తలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. లూకా సువార్తలో 21వ అధ్యాయం 36వ వచనం. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు, కలిసి నాతో చెప్పండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకువగా ఉండుడని చెప్పాను. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి మన జీవితాలు సమర్పించుకున్నాం. యేసయ్య కృప మనందరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలయ్యా. అనేక దేశాలలో అనేక మంది బిడ్డలు చెరసాలలో ఉన్నారు, నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఆఫ్రికాలో అనేక దేశాలలో నిస్సహాయ స్థితిలో ఉన్నారు. యేసయ్య సంఘము ఇంకా ప్రార్థన చేయడానికి, అనేక దేశాలలో నీ ఖైదీలకు సువార్తను ప్రకటించడానికి యేసయ్య శక్తి గల నామములో అనేక దేశాలలో మార్గాలు తెరవబడును గాక. చెరసాల పరిచర్యకు మార్గాలు తెరవబడును గాక. సంఘము, సంఘ బిడ్డలు అభిషేకము కలిగి నశించిపోతున్నటువంటి జనాంగముల కొరకు ప్రార్థన చేయులాగున ప్రార్థన అభిషేకము సంఘము పైన ఉండును గాక. సంఘ బిడ్డల కుటుంబాలలో ప్రతి ఒక్కరూ సేవకులుగా మార్చబడుదురు గాక. చెరసాల నుండి విడిపించిన శక్తిమంతుడవు పేతురుని చెరసాల నుండి విడిపించావు, నీకు వందనాలయ్యా. నన్ను చెరసాల నుండి విడిపించావు, నీకు వందనాలు. చెరసాల పరిచర్య అనుగ్రహించిన దేవుడవు, నీకు వందనాలయ్యా. మాకు తెలియని దేశాలలో మార్గాలు తెరిచావు, సువార్తను ప్రకటించడానికి, భోజనాలు పెట్టడానికి, యేసయ్య నీ ప్రేమను ప్రకటించడానికి, బాప్తిజాలు ఇవ్వడానికి మార్గాలు తెరిచినందుకు వందనాలు. అన్ని ఖండాలలో యేసయ్య నామములో చెరసాల పరిచర్యకు మార్గాలు తెరవబడును గాక. ప్రతి కుటుంబములో చెరసాల లాంటి పరిస్థితి యేసయ్య నామములో తొలగిపోవును గాక. పాపానికి గుర్తుగా ఉన్న చెరసాల, చీకటికి గుర్తుగా ఉన్న చెరసాల, సమస్యకు, బలహీనతకు, బంధకాలకు గుర్తుగా ఉన్న చెరసాల నుండి నీ ప్రజలకు విడుదల కలుగును గాక. తండ్రి నీ ప్రేమకై వందనాలు. కలిసి నాతో ఈ ప్రార్థన చెప్పండి. యేసు ప్రభువా, ఈరోజు నీ కృప నా మీద ఉంచి సజీవ సాక్షిగా నీ సన్నిధిలో పరిశుద్ధమైన యేసయ్య మాటలు వినటానికి పరిశుద్ధాత్ముడా నాకు సహాయము దయచేసినందుకు వందనాలు. యేసు ప్రభు అని ఒప్పుకొనుచున్నాను. యేసయ్య నామములో అన్ని దేశాలకు సువార్తను ప్రకటించడానికి నేను, నా కుటుంబము ఒక పాత్రగా వాడబడాలని ఆశపడుచున్నాను. చెరసాల పరిచర్య అన్ని ఖండాలలో, అన్ని దేశాలలో నాకు, నా కుటుంబానికి, సంఘ కుటుంబానికి యేసయ్య నామములో ద్వారాలు తెరవబడును గాక. అభిషేకము కలుగును గాక.
ప్రార్థన అభిషేకం కలుగునుగాక. సువార్తను ప్రకటించే అభిషేకం యేసయ్య నామములో కలుగునుగాక. చెరసాల లాంటి ప్రతి సమస్య యేసయ్య నామములో తొలగిపోవునుగాక. విడుదల క్రీస్తు రక్తములో కలుగునుగాక. ధైర్యము, విశ్వాసము, ఆశీర్వాదము యేసయ్య నామములో కలుగునుగాక. యేసు ప్రభు అని ఒప్పుకొనుచున్నాను, యేసు ప్రభు అని ప్రకటిస్తాను. ఈ సమర్పణ ప్రార్థన యేసు నామములో చేసి ఆశీర్వాదమును, అద్భుతమును యేసయ్య నామములో పొందుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.